ఇది మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ లాగా రోటి పచ్చడి చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇందులో నేను ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర ఎక్కువగా తీసుకున్నానండి. 1 కప్ కొత్తిమీర తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇందులో పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కూడా పావు చెంచా తీసుకున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసి అందులో 2 చెంచాలు పల్లి నూనె వేసి ఇవన్నీ కూడా వేపాను. ఒక వంకాయ కూడా వేసానండి. ఒక పెద్ద టొమాటో వేసాను. తర్వాత వేయించిన పల్లీలు, నువ్వులు, కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా అన్నీ కూడా ఒక పావు కప్పు లేదా 2 చెంచాలు ఒక్కొక్కటి వేసుకోవచ్చండి. వేసుకున్నాను. తర్వాత బాగా వేగిన తర్వాత పచ్చి వాసన అంతా పోయిన తర్వాత కొంచెం నీళ్లు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇది మిక్సీ చేసుకుంటే ఈ కాంబినేషన్ అంతా కలిపి చాలా టేస్టీగా ఉంది. అయితే ఇందులో మనం వాడిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కొత్తిమీర, అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్, ఎలిసన్ ఉంటుంది చక్కగా గార్లిక్లో అన్ని మంచిగా న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఈ కొంచెం చట్నీలో ఉంటాయండి. వేడి అన్నంలో కొద్దిగా ఆవు నెయ్యి కానీ లేదా పల్లి నూనె కానీ వేసుకొని అది మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కడుపు నిండినట్టుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయ్యి చక్కగా రోటికి కమ్మగా ఉండటమే కాకుండా మెయిన్ దీంట్లో చింతపండు కూడా వేయాలండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే అండి కొరియాండర్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఎంత రుచిగా ఉంటాయో 4 న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మస్టర్డ్, ఫెనుగ్రీక్ ప్రతిరోజు మనం ఆకుకూరలు ఎట్లా అయితే కమ్మగా వండుకోగలిగి ఒక రోటి పచ్చడి చేసుకోగలిగితే తినే మొదటి ముద్ద ఇలా చక్కగా తింటే ఒక ఆకుకూర ముద్ద ఒక రోటి పచ్చడితో మనం చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఇచ్చినట్టే కదా. టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అని చెప్తూ ఉంటాను కదా. న్యూట్రిషన్ అనగానే చాలా మంది భయపడతారు. ఇలా కూడా వండుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.